ఇప్పుడు అదంతా వదిలేయమ్మా. రోయ్ ఈ మాలేసి నడుక్కోవచ్చా? మీరు క్రైస్తవులేనా? ఏడితే మటు గోమ్మ కొడతాను. ఏడు పాప మీరు క్రైస్తవులేనా? యేసుబాబు నమ్ముకో. నువ్వు క్రైస్తవ అయ్యుండి కొడుకుకి అయ్యప్ప మాల వేయించి అడుక్కోమని రోడ్డు మీద కుదలడం ఏంటి? మనవడే కరెక్టే. ఈ బట్టలు వేసి అడుక్కోవడం ఏంటి? అదేంటమ్మా మీ ప్రభువులు మీకు ప్రార్థనలు ఇవి ఉన్నాయి కదా, మళ్ళీ ఈ బట్టలు వేసి నడుక్కోవడం ఏంటి? నేను చదివిస్తాను పిల్లల్ని మా దగ్గర పంపు. మేము చదివిస్తాం పిల్లల్ని, మేము చదివిస్తాం. బట్టలు కంటే బట్టలు ఇస్తాం, తిండి కంటే తిండి ఇస్తాం. ఈ బట్టలు వేసి నడుక్కోవడం ఏంటి? తెలియక వేయడం ఏంటమ్మా? అంత తెలియకుండా ఎలా ఉంటారా? చదువుకోవడానికి బట్టలు ఇస్తాను అంటున్నాను, పుస్తకాలు ఇస్తాను అంటున్నాను. ఇంకేం కావాలి? ఎందుకు ఈ బట్టలు వేసి నడుక్కోవడం? మరి చదువుకున్నాడు ఈ పనులు ఏంటి? సెలవులైతే ఈ పనా ఇదా? సెలవులైతే ఇదా? ఏ చర్చిల దగ్గరికి వెళ్ళి అడుక్కోవచ్చు కదా పని అక్కడ. ఆ బట్టలు వేసి నడుకోవచ్చు కదా. ఈ బట్టలు వేసి నడుకోవాలా? ఈ బట్టలు వేసి నడుకోవాలా? ఆ అమ్మాయి ఎవరు పారిపోయింది? భవానీ మాల వేసుకుని భవానీ మాల వేసిన పారిపోయింది ఏంటి? అయ్యప్పల భవానీ అంటే మా హిందూ మతం అంత లోకు కింద ఉందా? అంత మతం మారిపోయినప్పుడు ఇంకా మా సొమ్ములు ఎదుగు తినడం మీరు? ఈ బట్టలు వేసి నడుకోవడం ఎందుకు? చదివిస్తా అంటే నేను చదివిస్తాను, రండి ట్రస్ట్కి తీసుకెళ్తాను. మీరు ఏదైనా చేసుకోండి అయ్యా, మీ వ్యక్తిత్వం మాకు, మీ గురించి మాకు అనవసరం. మీరు మటుకు ఈ బట్టలు వేసి నడుకున్న మటుకు బాగోదు. ఇది ఫస్ట్ మొన్న దీపావళికి ముగ్గురు కుర్రలను తీసుకెళ్ళిపోయాను నేను, స్టేషన్ కప్ చెప్పాను. చాలా గౌరవంగా చెప్తున్నాను, చాలా మర్యాదగా చెప్తున్నాను, చాలా సహనంగా చెప్తున్నాను. ఇంకొకసారి కానీ అయ్యప్ప మాల కానీ హిందూ సంప్రదాయాలను ఏమాత్రం మీరు కించపరిచినట్లు తెలిసినా చాలా తీవ్రంగా ఉంటుంది పరిణామం. ముందే చెప్తున్నాను. ఇంకొకసారి ఇలా నీకేం కావాలి చెప్పు, నేను ఇస్తాను. నీకేం కావాలి? చదువుకో. నీకు పుస్తకాలు కావాలా, బట్టలు కావాలా, తిండి కావాలా, డబ్బు కావాలి? ఏం కావాలి నీకు చెప్పు, నేను సమకూర్చి. మీకు ఏం కావాలి చెప్పండి. ఏం కావాలి చెప్పండి. మీ పేటలు ఎంతమంది ఉంటారు చెప్పండి. ఏం కావాలో చెప్పండి, మేము ఏర్పాటు చేస్తాం మా సంస్థానం తరపున. మీకు ఏం కావాలో చెప్పండి, మేము ఇస్తాం. ఎందుకు ఇలా అడుక్కోవడం ఎందుకయ్యా? పైగా మతం ఏమో క్రైస్తవ మతం అంటారా? పైగా అడుక్కునేదేమో హిందూ సాంప్రదాయ ప్రకారమా? న్యాయం ఉందా? న్యాయం ఉండాలి కదా. తింటాను, తిండే మనం కుడి చేత్తో తింటాం. న్యాయం ఉందా లేదా? మీకేం కావాలి చెప్పండి. మీరు ఎంతమంది ఉంటారు చెప్పండి. 200 మంది ఉంటారు అంతేనా? మీకు ఏం కావాలి? నిత్యావసరాల సరుకులు అవన్నీ మేము ఏర్పాటు చేస్తాం. సనాతన హిందూ ధర్మాన్ని కాపాడండి. ఎందుకు ఈ బట్టలు వేసి నడుక్కోవడం? మరి మీరు చర్చిలకి వెళ్తా ఉన్నారు, మీ పాస్టర్లు ఎవరు మిమ్మల్ని చూడరా? ఆ సంఘాలు ఎవరు మిమ్మల్ని చూడరా? చూడనంటే కావాలని ఇలా తయారు చేస్తున్నారా? చిన్నపిల్లలు చదువుకోవాల్సిన పిల్లల్ని ఇలా తయారు చేయడం ఎంతవరకు న్యాయం? ఈయన వచ్చారు అంటే ఈయన గట్టిగా చెప్తున్నారు అంటే ఏం చెప్పారు మీరు? కొబ్బరికాయలు ఇవన్నీ ఏ పట్టుకుపోతున్నారు అన్నారు. ఎందుకు అలాగా? చదువుకునే పిల్లల్ని ఎలా పాడు చేయొచ్చు అన్నా? నువ్వు చూడటానికి ఎంత ఇదిగా ఉన్నావు? నువ్వు ఇలా చేయొచ్చు. ఎందుకు అలాగా? మతాలు మారిపోయి మరి బొట్లు ఎట్టేసి ఎందుకు ఇలాగా? ఏదో ఒకవైపైనా బతకండి, అటైనా బతకండి, ఇటైనా బతకండి, ఉందాగా ఉండండి. ఇది ఇప్పుడే చెప్తాను. ఇంకొకసారి కానీ మీరు కానీ ఆ ఏరియాలో కుర్రోళ్ళు ఎవరైనా మా సంప్రదాయాలను అగౌరవపడుతూ వచ్చారా చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. ఇది హెచ్చరిక అనుకోండి, బెగ్గింగ్ ఏదైనా అనుకోండి. మీరు అది విజ్ఞప్తి అనుకోండి, వార్నింగ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. చాలా గౌరవంగా మర్యాదగా చెప్తున్నాను. ఇంకొకసారి కానీ ఇలా అడుక్కున్నామంటే మటుకు చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు. ఇంకా పిల్లలను కూడా చూడడం. అది తినటానికి లేకపోతే అడగవా? నువ్వే నన్ను క్రైస్తవానికి వెళ్తాం. మేము అడగం. మా బట్టలు వేసి నడుక్కోవడం ఎందుకు? తినడానికి తిని లేకపోతే అడుక్కోండి, తప్పలేదు. తినడానికి లేదు అన్నారు కదా. ఇంకొకసారి ఇలా చెయ్యొద్దు అబ్బాయి, నువ్వు అది ముందే చెప్తున్నా.